ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షెఫీ స్టైల్. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాను. దీన్ని టీపీ కోట వాటర్ ఫాల్ అంటారు. ఇంకో పేరు ఏంటంటే మ్యాజిక్ వాటర్ ఫాల్. అదేంటి భయ్యా, లాస్ట్ టైం వీడియోలో మ్యాజిక్ వాటర్ ఫాల్ అని చెప్పేసి అన్నావు కదా అంటే, మ్యాజిక్ వాటర్ ఫాల్ అని చెప్పేసి దాన్ని కూడా అంటారు, దీన్ని కూడా అంటారు. బట్ అంటే తెలుగులో వచ్చేసరికి దీన్ని టీపీ కోట వాటర్ ఫాల్ అంటారు. దాని వచ్చేసి సద్దికూడు వాటర్ ఫాల్ అంటారు అనమాట. అంతే డిఫరెన్స్. రెండు పక్కనే ఉంటుంది. కానీ లాస్ట్ టైం చేసిన వీడియో ఉంది చూడండి, ఆ వాటర్ ఫాల్ ఏంటంటే చాలా డేంజర్ వాటర్ ఫాల్. ఎవరు ఎంజాయ్ చేసేదానికి లేదు. చాలా రిస్కీ వాటర్ ఫాల్ అనమాట. అక్కడ వెళ్ళి చాలా మంది తమిళ వాళ్ళు చనిపోయారు కూడా. ఆ వాటర్ ఫాల్ని అయితే మనం లాస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈసారి వెళ్ళే వాటర్ ఫాల్ ఏంటంటే చిన్నపిల్లల నుంచి లేడీస్ కాడి నుంచి పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా ఎంజాయ్ చేయగలిగే వాటర్ ఫాల్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. దీని గురించి తెలుగులో ఎవరైతే వీడియో చేయలేదు, ఒకరిద్దరు చేశారు, ప్రాపర్ గైడ్గా అయితే ఇవ్వలేదన్నమాట ఇన్ఫర్మేషన్. దానివల్ల ఈరోజు మన తెలుగులో వచ్చేసి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఎలా వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, అక్కడ టికెట్ ప్రైస్ ఏమైనా ఉందా, ఎన్ని కిలోమీటర్లు ఏంటి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందువల్ల మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతుంది. ప్రస్తుతానికి అయితే ఎండ రాలేదు. ఎండ వచ్చి లోపల రెడీ అయిపోయి బయలుదేరేద్దాం పదండి. టీపీ కోట ఫాల్స్ ఎట్ట పోయేది? మీరు ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి సచివాలయం అయితే ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో సచివాలయం సైడ్లోనే ఇక్కడ చూడండి బోర్డు ఉంది. ఈ సైడ్లే ఇలాగే స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. మొత్తానికి అయితే పార్కింగ్ ప్లేస్ దాకైతే వచ్చేసాము. కరెక్ట్ గా ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా మీకైతే వచ్చే రూట్ అంతా చూపించాను కదా, ఆ విధంగా మీరు ఫాలో అయితే అయ్యి వచ్చేస్తే ఇక్కడైతే ఎగ్జాక్ట్ గా పార్కింగ్ ప్లేస్ కి అయితే మనం వచ్చేయచ్చు అనమాట. ఈ పార్కింగ్ ప్లేస్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వెహికల్స్ ఇవైతే చాలా అయితే ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇంకోటి అంటే వెనకాల ఒక చిన్న చిల్లర అంగడి కూడా ఉంది, వాళ్ళతో మాట్లాడదాం వెళ్ళేసి. ఇంకోటి అంటే ఇక్కడ వచ్చేసి చిన్న టెంపుల్ కూడా ఉంది, అది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. కార్లు కూడా చూడండి, ఈ రోజు సండే కాబట్టి చాలా మంది అయితే వచ్చినట్టున్నారు. ఇంకోటి అంటే ప్రతి ఒక్కటి తమిళనాడు వెహికల్స్ ఎక్కువ వచ్చినాయి. తమిళనాడుకి కొంచెం దగ్గర కాబట్టి ఇక్కడ ఎక్కువ తమిళ్లోనే మాట్లాడుతున్నారు చాలా మంది. అందువల్ల ఏంటంటే తమిళనాడు నుంచి ఎక్కువ దగ్గర కాబట్టి చాలా మంది తమిళనాడు నుంచి వస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆ చిల్లర అంగడి వాళ్ళతో ఒకసారి మాట్లాడేసి వాళ్ళు ఏమంటారు, ఒకసారి ఇక్కడ పార్కింగ్ చేయొచ్చా లేదా, సండే టైం మాత్రమే ఇక్కడ ఇలా ఉంటుందా క్రౌడ్, లేదంటే ఎవ్రీడే ఇక్కడ ఇలాగే ఉంటుందా, ప్రతి ఒక్కటి వాళ్ళతో ఒకసారి మాట్లాడేసి వాళ్ళు ఏమంటారు ఒకసారి కనుక్కునేసి మీకు ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. అన్న ఇది అంగడేనా? ఇది మామూలుగా ప్రతిరోజు ఉంటుందా లేదా ఆదివారం ఒకటేనా? శని ఆదివారం మాత్రమే ఉంటుంది. వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఎట్లనా? ఈ రూటా లేదా బైక్ అక్కడ పెట్టేసాం ఒకటే, అవి తెలీదు. ఓకే, ఇటు సైడ్ ఇటు వెళ్ళాలా? ఓకే ఓకే. పార్కింగ్ అయితే ఓకే. అది శనివారం ఆదివారం మిగతా టైంలో మీరు ఉండరు. బైక్లు ఏమైనా పోయినాయి ఇక్కడ? మొన్న కూడా పోయింది 3 లక్షల బైక్. 3 లక్షల బైక్ కొత్త బైక్. వస్తారు చూస్తారు, అట్ట ఇట చూసి ఆ పక్క నుంచి అట్ట వేసుకునేసి లాగే పగలు కొట్టి ఆ చెట్ల నుంచి అట్నే పడి అడిగి నుంచి ఆడ మెయిన్ రోడ్ ఉండదు, ఆడ ఎక్కేస్తారు. జాగ్రత్త పెట్టుకోవాలా, జాగ్రత్త పెట్టుకోవాలి. దానికోసం ఆ పక్క పెట్టబాకండి అని చెప్తే ఒక్కొక్కరు ఏం చేస్తారంటే తీసుకుని పెడతారు, ఏం కాదులే అనేసి. ఆ రోజుకి అయిపోతుంది పని. ఓకే, ఎవరని చెప్పేది. ఇక్కడ అన్నం కానీ అవి కూడా చేస్తారా? ఓన్లీ ఏమైనా తినే వస్తువులు అంటే వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అలాంటివి ఏమైనా అంతే, కురుకురే అట్లాంటివి స్నాక్స్. థ్యాంక్ యూ.
చూసారు కదండి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ బైక్ పార్కింగ్ చేయాలంటే 20 రూపీస్ అయితే పే చేయాలంటే, తర్వాత ఏంటంటే ఫుడ్ అయితే ఇక్కడ వాళ్ళు చేసి ఇవ్వరంట, మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ ఓన్లీ కూల్ డ్రింక్స్, స్నాక్ ఐటమ్స్ మాత్రమే దొరుకుతాయంట. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా ఈ కార్ చూడండి పార్కింగ్ చేసి, ఈ సందులో కొంతమంది ఏంటంటే అక్కడ పార్కింగ్ చేసి వెహికల్స్ వెళ్ళారంట. మొన్నే ఒక 3 lakhs 3.5 lakh సంథింగ్ బైక్ కూడా అక్కడైతే చోరీ అయిందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ బైక్స్ అయితే పోతాయంటే జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ఉంటారు, రిమైనింగ్ డేస్ లో వీళ్ళు ఉండరు అనమాట. సాటర్డే సండే వచ్చిన వాళ్ళకైతే బైక్ పార్కింగ్ ఇక్కడ చేసుకునేసి 20 రూపీస్ వాళ్ళకి పే చేస్తే వాళ్ళు చూసుకుంటారు జాగ్రత్తగా. అలా కాకుండా లోపల సందులో తీసుకెళ్లి పెట్టారనుకోండి, తర్వాత బైక్ పోయిన తర్వాత మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది. నాకు తెలిసినంత వరకు వీక్ డేస్ లో ఎవరు రారు మాక్సిమం, ఒకవేళ వచ్చినా కూడా కొంచెం సేఫ్టీ ప్లేస్ అయితే కాదు, మీ వెహికల్స్ కూడా జాగ్రత్త పెట్టుకోండి, ఓకేనా. ఇంకోటి ఇక్కడ టికెట్ అట్లాంటివి ఏం లేదు, టికెట్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయరు మనకి. ఓన్లీ బైక్ పెట్టిందానికి ఒక 20 రూపీస్ అయితే పే చేస్తే వాళ్ళు జస్ట్ చూసుకుంటారంట. టికెట్ లాంటివి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయారంట, ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళతో మాట్లాడేసి ఇంకా అంతా అయిపోయింది. ఏదైనా కావాలంటే స్నాక్స్ తీసుకోవచ్చు, వాటర్ బాటిల్స్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు, వాటర్ బాటిల్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట, కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఏమైనా కావాలంటే. ఇప్పుడు ఈ చిల్లర అంగడి ఉంది చూడండి, ఈ పక్క సైడ్ లో వెళ్ళాలన్నమాట. ఈ పక్క మనకి టెంపుల్, రైట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ లో చిల్లర అంగడి ఉంటుంది. దాని రెండింటి మధ్య మనకైతే ఒక రూట్ కనిపిస్తుంది, ఆ రూట్లోనే వెళ్ళాలన్నమాట, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి ప్రస్తుతానికి అయితే మనం అక్కడి నుంచి నడుచుకొచ్చిన తర్వాత కొంచెం ముందరే మనకి ఏంటంటే ఇక్కడ రాళ్ళు ఇదంతా ఒక ఇదిలాగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. చాలా దూరం నడుచుకుంటే అలా ట్రెక్కింగ్ అయితే చాలా ఇబ్బందిగానే ఉంది. బట్ ఏంటంటే నీడలో నడుస్తున్నందువల్ల మనకైతే అంత ప్రాబ్లం లేదు, లేదంటే ఎండకి చచ్చిపోయి ఉంటాం ఎప్పుడు. ఈ రూట్ అయితే మనకి అర్థమైపోద్ది, ఈజీగా అర్థమైపోద్ది. చాలామందికి తెలియక ఏంటంటే చెరువులో దిగుతారేమో, చెరువులో నుంచి కూడా రావచ్చు షార్ట్ కట్ అది, బట్ ఒక్కోసారి వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇబ్బంది అయిపోద్ది, దానివల్ల కట్టపై నుంచి రావాలన్నమాట. மரத்துக்கு தாவிட்டு இருக்கு மங்கீஸ்ல அப்படின்னு கூட இல்ல நான் அப்படி ப்ரோ வழியில ஒரு 4 பேர் பாத்தீங்களா? ఓకే అప్పేల నుంచి ఉకాందానే இருக்காங்க வரவே బా సూపర్ ఉంది లొకేషన్. సిట్టింగ్ వేయాలంటే ఇట్లాంటి దగ్గర సిట్టింగ్ వేస్తూ ఉంటారు చాలా మంది, మనకైతే అలవాట్లేదు కాబట్టి మనం వేయట్లేదు. కానీ సిట్టింగ్ వేస్తాం, వాటర్ తాగేసి వెళ్తాం, క్వార్టర్ కాదు. బట్ వాటర్ మాత్రం ఇక్కడ చాలా బాగుంది చూడండి, క్రిస్టల్ క్లియర్గా ఉంది వాటర్. వెళ్ళేదాళ్ళు ఇక్కడ మన బ్రదర్స్ ఏంటంటే చేపలు పట్టి ఇక్కడ ఫ్రెష్గా ఇక్కడ వండుకునేసి తింటున్నారు, చేపలు పులుసు చేసుకుంటున్నారు అనమాట. బాగుంది, టేస్ట్ కాదు, వాళ్ళ పని బాగుంది అనమాట. ఎందుకంటే ఇలాంటి దగ్గర నేచర్ని ఆస్వాదిస్తూ, అంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ హ్యాపీగా కూర్చునేసి వాళ్ళు చేపల పులుసు అప్పటికప్పుడే ఫ్రెష్గా చేపలు పట్టుకొని తినడం సూపర్ అయితే అదైతే. అక్కడ 2 kilometers అని చెప్పారు, కానీ దగ్గర ఇప్పటికే 3 kilometers పైన అయితే వచ్చేసాము. బట్ ఇంకా వెళ్తా ఉంటే వస్తానే ఉంది రూటు. ఒక దగ్గర అయితే రూట్ కూడా మిస్ అయిపోయాం. బట్ అక్కడ మనకి ఆరెంజ్ కలర్లో కొంచెం క్లాత్ లాగా పెట్టున్నారు అనమాట. ఇక్కడ కూడా చూడండి, దాని మొత్తం మనకి ఈ విధంగా అయితే ఆరెంజ్ కలర్లో క్లాత్స్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఆరెంజ్ కలర్ క్లాత్స్ అనమాట దానిలో కనిపిస్తుంది. దాన్ని చూసి ఐడెంటిఫై చేసి మళ్ళీ అయితే మేము వచ్చాం అనమాట. 3 kilometers ఎక్కువ దూరం వచ్చేసాం, 2.5 hours అయితే అయింది. ఇంకా వెళ్తున్నాం, దారిపోతా ఉంటే వస్తానే ఉంది. ఇంకా ఎంత దూరం పోవాలో మనకు కూడా తెలియదు. బట్ ఇప్పటికి 3 kilometers వచ్చాం. 2 kilometers చెప్పారు వాళ్ళు, 3 kilometers వచ్చాం. ఇంకా మెయిన్ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అవ్వాలా.
రావడానికి అసలు కష్టపడేసి మెయిన్ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయి ఇక్కడ రావడానికి దగ్గర 5 to 6 కిలోమీటర్స్ అయితే పట్టింది. యాక్చువల్గా మనకైతే 2 కిలోమీటర్స్ అంటారు. 2 కిలోమీటర్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్లో మీకు చూపించాను చూడండి, అది 2 కిలోమీటర్స్ అనమాట. బట్ ఇంత ప్లేస్కి రావాలంటే మాత్రం 5-6 కిలోమీటర్స్ కూడా అయింది. 3 hours అయితే మాకు టైం పట్టింది, ఎందుకంటే మధ్య మధ్యలో మేము వీడియోస్ తీసుకుంటా రావడానికి కూడా టైం పట్టింది. కంటిన్యూగా వస్తే 1 to 1.5 hours అయితే ఇక్కడికి వచ్చేయచ్చు. బట్ చాలా లాంగ్, నాకు తెలిసి ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేడీస్ కానీ ఇక్కడికైతే నేనైతే ప్రిఫర్ చేయను. ఎవరైనా రావంటే యూత్ అయితే వచ్చి, జెంట్స్ ఓన్లీ బాయ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ వాటర్ ఫాల్లో. బట్ ఏంటంటే లేడీస్ వస్తే, చిన్నపిల్లలు ఎవరైనా వస్తే స్టార్టింగ్ నేను చెప్పాను చూడండి, అక్కడే మీరు అయితే ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతానికి రీచ్ అయ్యాము కదా, ఇంకా మొత్తం బాడీ మొత్తం ఇదైపోయింది అనమాట. వెళ్ళి మనం కూడా ఇంకా దూకి ఎంజాయ్ చేద్దాం పదండి. వర్త్ వర్మ వర్త్. వావ్, వాట్ ఇంగ్లీష్. 1 2 3 గో. ఏ పోడా, ఏ నీ పో నీళ్ళు పోగా. ఇప్పుడు దాకైతే ఇక్కడైతే ఎంజాయ్ చేసాం. ఇంకా మెయిన్ స్లైడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. దీనిపైనే జస్ట్ చూడండి, ఇలా కొంచెం పైకి ఎక్కితే ఇక్కడే స్లైడ్ మెయిన్ అన్నమాట. ఇదే నిజంగా మొత్తం పాచిపాచిగా కాలు దిగిపోతూ ఉంది, జాగ్రత్త చూసుకొని వెళ్ళాలా. కానీ సూపర్గా అయితే ఉంది ఇక్కడైతే ఎంజాయ్మెంట్. ఎంత పైకి వచ్చింది దానికి వర్త్ అయితే చెప్పగలుగుతా, సూపర్ అసలు నిజంగానే. ఆ వాటర్ ఫాల్ కంటే కొంచెం పైకి వస్తే ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్ ఉంది, అక్కడ స్లైడింగ్ లాగా చేయొచ్చు అనమాట. బట్ అంటే కొంచెం డీప్ ఉంటుంది, జాగ్రత్త చేసుకోవాలి. తల్లి ఉడిగా టైం అవుతున్నా ఏ వా అప్పుడే వా తల్లి తల్లి ఉడు ఏ వాడా நோ வந்துண்ணா வாடா அண்ணா கை இப்படி வை நோ கை இப்படி வை நான் ரெண்டு வாட்டி போட்டேன் நீ சமமைய போட்ட देखो ऊपर से मार रेडी कम ऑन कम कम आजा 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 थोड़ा हटा ఏంటిది గాల్లో తేలుతున్నట్టుంది కాసేపు బాగు నీటిలో మునుగుతున్నట్టు కూడా ఉంటది कमान 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 चलो कमान ఈ స్లైడ్ అయితే నిజంగా వచ్చిన వాళ్ళు భయపడకుండా అయితే చేయండి. బట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేయండి. స్లైడ్ అయితే నిజంగా చెప్తున్నాను, వర్త్ అయితే చెప్పగలదా, మీరే చూసారు కదా, సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్. కింద ఒకటి ఉంది, దానికంటే కొంచెం పైకి వస్తే ఇక్కడైతే స్లైడింగ్ అయితే ఉందన్నమాట. చాలా వరకు మేము అయితే ఫస్ట్ భయపడ్డాము,
బట్ ఇక్కడ ఉన్న బ్రదర్స్ అయితే మనకి కొంచెం సపోర్ట్ ఇచ్చి తర్వాత కొంచెం మోటివేట్ చేసిన తర్వాత స్లైడ్ అయితే చేసిన చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ప్రస్తుతానికి వాటర్ ఫాల్ గురించి అయితే ప్రతి ఒక్కటి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేనైతే అనుకుంటున్నాను, క్లియర్ కట్గా డీటెయిల్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి రావడం ఎలా అని చెప్పేసి మీకు చెప్పలేదు కదా, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఏంటని చెప్పేసి ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది తిరుపతి నుంచి 80 to 85 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పుత్తూరుకి రీచ్ అవ్వాలి. పుత్తూరుకి రీచ్ అయిన తర్వాత మనకైతే నాగలాపురం, ఎస్ఎస్పురం అనేసి ఊర్లు అయితే వస్తాయి. తర్వాత ఇంకోటి అంటే మనం జస్ట్ గూగుల్ మ్యాప్లో టీపీ కోట వాటర్ ఫాల్ లేదంటే మ్యాజిక్ వాటర్ ఫాల్ అని సెర్చ్ చేసి కూడా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. బట్ సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి 2 రోడ్స్ అయితే వస్తాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం లాస్ట్ టైం వెళ్ళాను చూడండి, డేంజర్ వాటర్ ఫాల్, సద్దికోట వాటర్ ఫాల్, ఆ సైడ్ వెళ్తాం అనమాట. స్ట్రైట్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కోసారి గూగుల్ మ్యాప్ ఏం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ కూడా తీసుకెళ్తుంది. అందువల్ల ఏంటంటే చాలామంది మిస్ అయిపోయి ఆ వాటర్ ఫాల్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళదండి, స్ట్రైట్గా వస్తే ఈ మ్యాజిక్ ఫాల్ని రీచ్ అవ్వచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇక్కడ రావచ్చు అనమాట. కానీ వచ్చేటప్పుడు లేడీస్ని ఇక్కడికి అయితే తీసుకురావద్దని కొంచెం రిస్క్. స్టార్టింగ్లోనే ఒక ప్లేసెస్ చూపించాను చూడండి, స్టార్టింగ్ అక్కడైతే మీరు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లేడీస్తో. ఒకవేళ జెంట్స్ రావండి మాత్రం ఇంత పైకి అయితే రావచ్చు. మొత్తం ట్రెక్కింగ్ అనమాట, 5-6 కిలోమీటర్స్ అయితే మేము ట్రెక్కింగ్ చేసుకొచ్చాం. ఇంత దూరం వచ్చిన దానివల్ల వర్త్ అయితే చెప్పగలుగుతాం, బట్ ఏంటంటే చాలా స్ట్రగుల్ కూడా అయ్యామన్నమాట. టైం కూడా ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఎక్కడ ఆగకుండా కంటిన్యూ వస్తే 1 hour నుంచి 2 hours లోపల వచ్చేచ్చు. ఒకవేళ అలా కాకుండా లేట్గా మనం కూర్చొని వస్తే ఒక 3 hours కూడా పడుతుంది. మాకైతే 3 hours పట్టింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి వచ్చిన దానికి వర్త్ అని మాత్రం చెప్పగలుగుతాం. సూపర్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ వీడియో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతుంది. ఇంకా వేరే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.